హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో వచ్చేసి మొన్న 16వ తారీఖుని సంకష్టహర చతుర్థి వ్రతం అయింది కదండి, ఆ రోజు వీడియో అనమాట ఇది. ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను. మళ్ళీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ పూజ చేసుకోవడం వల్ల నాకు ఒక కళ నెరవేరిందండి. అది మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఆ హ్యాపీ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మళ్ళీ ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట. నేను చాలా వ్రతాలు చేశానండి, చాలా పూజలు కూడా చేశాను. కానీ ఏ వ్రతం చేసినప్పుడు కూడా నేను కోరుకునేదాన్ని కాదు. ఏ గుడికి వెళ్ళా సరే నాకు అలవాటు అది. ఎందుకంటే ఆ భగవంతునికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో అని ఎప్పుడు గట్టిగా నమ్ముతూ ఉంటాను నేను. ఎందుకంటే ఒకళ్ళని మోసం చేయకుండా, ఒకళ్ళని మన నోటితో కానీ మన చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే ఆ భగవంతుని చూపు ఇప్పుడు కూడా మనపై పడుతుందని గట్టిగా ఎప్పుడు నమ్ముతానండి నేను. కానీ నేను డిసెంబర్ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతం అయితే ప్రారంభించాను. ఆ వ్రతం ప్రారంభించేటప్పుడు నేను ఒక కోరిక కోరుకొని స్వామివారికి ముడుపు అయితే కట్టానండి. 3 దోసెళ్ళ బియ్యము, 11 రూపాయలు, ఖర్జూరాలు, ఒక్కతో ముడుపు అయితే కట్టాను. స్వామివారికి ఏమనుకున్నాను అంటే కనుక, మేము 2-3 సార్లు ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి ప్రయత్నం చేశామండి. కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయిందనమాట. కారణాలు ఏమో తెలియదు. కానీ ఈసారి మాకు అనుకున్నట్టు, అంటే ఒక అపార్ట్మెంట్ అనుకున్నామండి. ఆ అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే కొనుక్కోలేము. రెంట్ 15,000 అలా రెంట్ పే చేస్తున్నాము. అందులో కొంచెం వేస్తే ఇల్లు మనకు ఉంటుంది కదా. సొంత ఇల్లు ఉంటే కనుక మనకి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉండొచ్చు అన్న తాపత్రయం అండి. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ వారు అలాగే ఆలోచిస్తారు కదా. అలాగే మేము అనుకొని చెప్పి ఆ ఇల్లు గురించి అని చెప్పి ముడుపు కట్టానమాట డిసెంబర్ నెలలో. నేను మాకు తొందరగా ఇల్లు ఏదైనా అయిపోయేటట్టు ఉంటే కనుక నేను 11 నెలలు కూడా సంకష్టహర చతుర్థి పూజ చేసుకుంటానని నేను మొక్కుకొని ఆ కోరిక స్వామివారి ముందు ఉంచి నేను ముడుపు కట్టి 21 ప్రదక్షిణాలు కూడా చేశాను. ఇంకా ఆ ముడిపిని సాయంత్రం తీసేసి ఇంకా 11 రూపాయలు అలాగే ఖర్జూరాలు అవి తినేసి 11 రూపాయలు ఒక దగ్గర పెట్టి, ఎందుకంటే 11 నెలలు వచ్చిన 11 రూపాయలు ఒకసారి ఉండిలో వేద్దామని చెప్పి ఒక దగ్గర పెట్టుకొని, ఇంకా ఆ ప్రసాదం ఉండ్రాళ్ళు అలాగే పాయసం పరవన్నం కూడా చేసేసి నేను వ్రతం అయితే సాయంత్రం చేసుకున్నానండి. ఉపవాసం ఉండి చాలా భక్తిగా, చాలా శ్రద్ధగా, నా వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు చాలా నిష్టగా నేనైతే వ్రతం అయితే చేసుకున్నాను డిసెంబర్ నెలలో. ఇంకా మేము వ్రతం చేసేసుకున్న 15 రోజుల తర్వాత మేము అపార్ట్మెంట్ చూడడానికి అయితే వెళ్ళామండి. అసలు ఇంత తొందరగా చూడడానికి వెళ్తామని కూడా నేను అనుకోలేదు. మా హస్బెండ్ ఎందుకన్నారో ఏమో. ఆ రోజు సండే మేము ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొత్తగా కట్టారండి మేము ఉన్న దగ్గర. ఇంకా అక్కడ ఉన్నాయి కొన్ని, ఇంకా అవ్వలేదట, చూసొద్దాము అంటే ఇప్పుడు డబ్బులు లేవు ఎందుకు ఇప్పుడు అనేది నేను అన్నాను. కానీ ఒకసారి చూసొద్దాము, కాస్ట్ ఎంత ఉందో ఏటో ఒకసారి కనుక్కొని వద్దామని చెప్పేసి అంటే సండే రోజు మధ్యాహ్నం వెళ్ళామండి. వెళ్ళగానే మాకు అక్కడ మేము అనుకున్నట్టు ఒక 4th ఫ్లోర్లో మాకు నచ్చినట్టు ఒక అపార్ట్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా నచ్చేసింది. ఇంకా వెంటనే అది ఓకే చేసేసాము. కిందకి వెళ్ళి మాట్లాడి నెక్స్ట్ డేనే అడ్వాన్స్ కట్టేసాము. అసలు చేతిలో రూపాయి కూడా లేదు, కానీ అడ్వాన్స్ కట్టేసాము. ఎలాగా అనే ఆలోచన కూడా రాలేదు. అడ్వాన్స్ కట్టేటప్పుడు మాకు 2 నెలలు టైం ఇచ్చారు. 2 నెలల్లో 10% అమౌంట్ కట్టాలి అన్నారు. కానీ ఒక్క రూపాయి చేతిలో లేదండి. కానీ ఎలాగైనా సరే కట్టాలి కదా, 2 నెలలు టైం ఇచ్చారు. ఇంకెలాగోలాగా ఇచ్చేసుకొని మేమైతే 10% అమౌంట్ కట్టి మేము లోన్కి అయితే వెళ్ళామండి. SBI అవ్వడం వల్ల కొంచెం ప్రాసెస్ ఎక్కువైంది. ఒక క్షణంలో అయితే లోన్ అవ్వదేమో, రిజెక్ట్ అయిపోతుందేమో అన్న టెన్షన్ కూడా పడ్డాము. కానీ ఎక్కడో చిన్న ఆశ అనమాట. నాకు ఆ స్వామివారు తోడుంటారు, ఏదో దారి చూపిస్తాడని గట్టిగా నమ్ముకుంటూ చాలా ధైర్యంగా అయితే ఉన్నాను. ఇంక మా హస్బెండ్ అయితే చిన్న ఇదే అయ్యారనమాట. అవ్వదేమో రిజెక్ట్ అయిపోద్దేమో, ఇంత ప్రాసెస్ ఇంత టైం పడుతుంది అనుకుంటూ ఉన్నాం అనమాట. కానీ మార్చి నెల ఎండింగ్కి అయితే మాకు లోన్ అయిపోయిందని మాకు మెసేజ్ వచ్చిందండి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట.
అందుకే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సంకష్ట చతుర్థి పూజ చాలా చాలా శక్తివంతమైనదండి వ్రతము. ఎంతోమంది ఎన్నో కష్టాల్లో ఉండుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండుంటుంది. ఆ సమస్యని పోగొట్టుకోవడానికి ఎప్పుడు కూడా దైవ మార్గం ఒకటేనండి. భగవంతుని చూపు మనం పై ఉంటే కనుక ఎలాంటి సమస్యల నుంచైనా గట్టెక్కచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మనమే బాగుంటే ఇది కాదు కదండి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అందుకే నాకు జరిగిన ఇది మీకు చెప్తే మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఎవరికైనా చేసుకుంటారు కదా, మీకు ఏదో సమస్య ఉంటుంది, ఆ సమస్య నుంచి బయటపడవచ్చు కదా. అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నేను అనుకున్న కోరిక ఇంత తొందరగా అవుతుందని అస్సలు అనుకోలేదు. మన దగ్గర ఎంత డబ్బులున్నా ఇంకొకసారి అవ్వదండి. ఎందుకంటే ఏదో కారణాలు, ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే 2 సార్లు మాకు వెనక్కి వెళ్ళిపోయిందనమాట. ఈ పూజ చేశాక అన్నీ సక్రమంగా అయ్యాయి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే మా గృహప్రవేశంది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. వీడియో ఎలా ఉందో, నచ్చిందా లేదన్నది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నూతన గృహప్రవేశ కార్యక్రమాది శుభఫల అవాప్తి అర్థంచ సమస్త నరదృష్టి నరవీర నరదోష సంబంధిత భూత ప్రేత పిశాచ రాక్షస శ్రీర్వే కృష్ణవాంశ ఓం నమో నమో వాసే నమో వాచుస్పతయే నమో ఋషేభ్యో మంత్రగోభ్యో మంత్రపదేభ్యో నామాంతయో మంత్రపదే మంత్రపదయః మీరిద్దరు రైట్ లెగ్ కొడికాట అయం చ బ్రహ్మణస్పతి ధాన్యం వేసిన ధాన్యం అక్కడ ఉన్నావు పుష్కల ధాన్యం వేస్తాయి. Papa,